అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే గురువారం మా ఇంట్లో మేము ప్రత్యేక పూజను చేసుకుంటాము. సో అందుకనేసి ఎర్లీ మార్నింగ్ లేచి కల్లాపి చల్లుకొని ఇలా ముగ్గులన్నీ వేసేసాను. ఈరోజు మీ అందరితో ఒక చిన్న వీడియోని షేర్ చేసుకోవాలనుకున్నాను. గురువారం రోజు మార్నింగ్ రొటీన్ ఎలా ఉండబోతుందో చూపించాలి అని అనుకున్నాము. మీకు మా ముగ్గులు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఇక దేవుడు గదంతా క్లీన్ చేసిన తర్వాత ఇలా పువ్వులు లేకుండా బోసిపోయినట్టు అనిపిస్తుంది కదా, నేను ఎలా అలంకరిస్తానో చూపిస్తాను. గడపలన్నీ కడిగేసి బొట్లు పెట్టేసి ముగ్గులన్నీ పెడుతున్నాను. ఇక దీని తర్వాత అయితే దేవుడికి ఏదైనా చేద్దామని చెప్పేసి పెసరపప్పునైతే కడిగి ఆరబెట్టాను. ఈ ఆరబెట్టిన పెసరపప్పుతో నేను ఏం చేయాలనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. పిల్లలకు బాక్స్ కోసం అని చెప్పేసి క్యారెట్ బీన్స్ కట్ చేశాను. వీటితో ఏదైనా చేద్దామని చెప్పేసి బాండీ పెట్టేసి బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. మరియు ఒక పైపు 10 నిమిషాల వరకు వేడి నీటిలో నానబెట్టినటువంటి బఠానీలు కూడా ఉన్నాయి, వాటిని కూడా యాడ్ చేసి కొంచెం ఉప్పు కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే ఉడికిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలోకి మనం వండుకున్న అన్నం ఉంటుంది కదా, ఆ రైస్ని వేసుకుందాము. అందులోనే ఉప్పు, కారం, నల్ల మిరియాల పొడి, కొంచెం రెడ్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్ 2 కూడా వేస్తున్నాను. అదే అండి వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను గురువారం స్పెషల్ని, పిల్లలకు బాక్స్లో పెట్టాలని చెప్పేసి. ఇక వాళ్ళ బాక్సులు అన్నీ రెడీ అయిపోయాయి, పెట్టేసాను కూడా ప్యాక్ చేసి. ఇక బంటునైతే స్కూల్లో డ్రాప్ చేద్దామని చెప్పేసి వచ్చాను. డ్రాప్ చేద్దామని చెప్పేసి స్కూల్ దగ్గరికి తీసుకొచ్చాను. వాడికి ఇంకా చాలా టైం ఉంది, సో అందుకోసం ఆడుకుంటానమ్మా అంటే ప్లే టైంలో వాడిని వదిలేశాను ఆడుకోవడానికని. ఇలా పిల్లలందరూ ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆడుకుంటున్నారు. ఇదంతా వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ అని కూడా చెప్పొచ్చు. దాని తర్వాత అయితే వాడిని స్కూల్లో దిగబెట్టేసి నేను ఇంటికి వచ్చేసాను. ఆరబెట్టిన పెసరపప్పుని బాండీలో వేసుకొని కొంచెం వేయించుకుంటున్నాను. ఇలా చిన్న మంట పైన మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకోవైపు అయితే వేరే బాండీలో ఒక గ్లాసు షుగర్కి 2 గ్లాసుల నీళ్ళు పోసి షుగర్ సిరప్ని రెడీ చేయాలి. రెడీ చేసుకున్న తర్వాత ఇంకోవైపు పక్కన మన పప్పు వేగుతుంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. అన్నీ కూడా లో ఫ్లేమ్లో చేసుకుంటేనే ఈ పెసరపప్పు అనేది మంచిగా వేగుతుంది. దీన్ని గ్రైండ్ చేసుకొని పొడిలాగా చేసుకోవాలి వేయించుకున్న పప్పుని. అదే బాండిలోకి కొంచెం ఆయిల్ని, గీని యాడ్ చేద్దాము. యాడ్ చేసి అందులోకి కట్ చేసుకున్నటువంటి బాదం పప్పు, కాజు పప్పు 2 కూడా వేసుకున్నాను. ఇవి దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ కొంచెం నెయ్యిని వేసి ఒక టేబుల్ స్పూన్ అంత రవ్వను యాడ్ చేద్దాం, బొంబాయి రవ్వని. అందులోనే మనం పౌడర్గా చేసుకున్నటువంటి పెసరపప్పును కూడా యాడ్ చేసి చిన్న మంట పైన వేయించాలి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను చిన్న మంట అంటే, ఇది మొత్తం కూడా అడుగంటే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది, సో అందుకోసం లో ఫ్లేమ్లో చేయాలి. ఇంకో పక్కన షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కదండి, అది ఇందులోకి మనం వేసి మంచిగా కలుపుకోవాలి. అదే అండి నార్మల్ హల్వా కాకుండా పెసరపప్పుతో హల్వాని ప్రిపేర్ చేస్తున్నాను సాయిబాబాకి నైవేద్యంగా. ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా షుగర్ సిరప్ని అంతా మంచిగా వేసి కలుపుకుంటే మన హల్వా రెడీ అయిపోయింది. మీది నుంచి అయితే నేను డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను, వేయించి పెట్టుకున్నవి. ముందైతే ఎక్కడ అలంకారం లేకుండా బోసిపోయినట్టున్న మా దేవుడు గది ఇప్పుడైతే ఇలా మారిపోయింది చూడండి. చెప్పాను కదా సాయిబాబాకి మేము ప్రత్యేకంగా పూజ చేసుకుంటాం ప్రతి గురువారం అని చెప్పేసి. ఇలా అయితే నేను దేవుడి గదిని అలంకరించుకున్నాను. ఇక నైవేద్యం కూడా రెడీ అయిపోయింది, దేవుడికి పెట్టేశాను. ఈ విధంగా పూజను చేసుకుంటే మనకు ఆ రోజంతా ఎంతో మనస్ఫూర్తిగా ఉంటుంది కదండి. మీ అందరికీ ఏ రోజు అంటే ఇష్టం, ఏ దేవుడిని పూజించుకుంటారో మాకు కామెంట్ చేయండి. ఇక ఇలా పూజ చేసుకున్న తర్వాత మార్నింగ్ నుంచి అసలు ఏమీ తినలేదు, తాగలేదు. సో నేనైతే నా టీని ఎంజాయ్ చేస్తున్నాను. ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ.